బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ సచివాలయంలో కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఇప్పటివరకు జరిగిన 18 కేబినెట్ నిర్ణయాల రిపోర్ట్లపై మంత్రివర్గం చర్చించనుంది. సెప్టెంబర్ 30 నాటికి స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో లోకల్ బాడీ ఎన్నికలపై ప్రత్యేకంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణపై నిర్ణయం కూడా తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు బీసీ రిజర్వేషన్లు, రేషన్ కార్డులు, గోశాల నిర్మాణం, గిగ్ వర్కర్స్ పాలసీ, స్టాంప్ డ్యూటీ సవరణపై కేబినెట్లో చర్చ జరగనుంది. తెలంగాణ సచివాలయంలో కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశంపై మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, ఈ కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. అంటే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు కానీ లేకపోతే బనకచర్ల ఇష్యూ కానీ చాలా అంశాలు ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది. దీనిపై డీటెయిల్స్ ఏంటి? ఇవాళ చాలా కీలకమైనటువంటి కేబినెట్ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రస్తుతం ప్రారంభమైంది. ఏదైతే ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సెప్టెంబర్ 30లోగా నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే హైకోర్టు తీర్పిచ్చింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు దానికి సంబంధించి ప్రధానంగా బీసీ రిజర్వేషన్లు 42% సంబంధించి ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపైనే ప్రస్తుతం ఇవాళ కేబినెట్ లో కీలకమైనటువంటి చర్చ జరగనుంది. దీంతో పాటు గోదావరి బనకచర్ల ఇష్యూకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, అలాగే గిగ్ వర్కర్స్ పాలసీ, అలాగే రేషన్ కార్డులు, స్టాంప్ డ్యూటీకి సంబంధించి కూడా పలు నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భంలో ఇవాళ కీలకమైనటువంటి కేబినెట్ భేటీ ప్రస్తుతం ప్రారంభమైంది. దాదాపు 8 గంటల వరకు కూడా కేబినెట్ సమావేశం జరిగేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గత ఏడాదిన్నరగా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు తీర్పునిచ్చింది. సో ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ వారంలోనే నోటిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి ప్రత్యామ్నాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయానికి సంబంధించి ఎలా ముందుకెళ్లాలి, 42% సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయంలో ఇప్పటికే సమగ్ర సర్వే నిర్వహించి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపడం జరిగింది. చట్టబద్ధతకు సంబంధించి కేంద్రం చేతిలో ఉంది కనుక రాష్ట్రం నుంచి ఈ అంశాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందు తీసుకునేటువంటి క్రమంలో దీనిపై ఖచ్చితంగా ఇవాళ కేబినెట్ లో నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయానికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. సో మనం చూస్తున్నాం ఈ అంశంతో పాటు మిగతా అంశాలకు సంబంధించి కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. గత ఏడాదిన్నరగా ఇప్పటికీ 18 సార్లు కేబినెట్ సమావేశం జరిగింది. దాదాపు 320కి పైగా అంశాలకు సంబంధించి గత కేబినెట్ లో ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సో ఆ ఆమోదం తెలిపినటువంటి పనులకు సంబంధించి కూడా ఎంతవరకు ప్రోగ్రెసివ్ గా ఉంది, ఎందుకు ప్రోగ్రెస్ కాలేదనే అంశాలపైన కూడా ఇవాళ కేబినెట్ లో చర్చించబోతున్నారు. దాదాపు 8 గంటల వరకు కేబినెట్ సమావేశం జరిగితే 9 గంటల ప్రాంతంలో మంత్రులు దీనిపై బ్రీఫ్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అయితే అశోక్, 42% బీసీ రిజర్వేషన్లు కావచ్చు, లేకపోతే రేషన్ కార్డుల జారీ విషయం కావచ్చు, అంటే ఇవన్నీ అనౌన్స్ చేస్తే అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏమైనా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుందా, లేకపోతే మీరన్నట్టు ఈ 1 వీక్లో అంటే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కనుక ఏమైనా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండేటప్పుడు ఇవన్నీ అనౌన్స్ చేసే అవకాశం లేకపోయే ఛాన్స్ కూడా ఉంటుందా? అంటే ఏంటి దీనిపై అప్డేట్స్? మనం చూస్తున్నాం ప్రభుత్వం అయితే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకే ముందుకు వెళ్తున్నట్లే కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసాం గత వారం రోజుల క్రితం వరకు కూడా రైతు భరోసా నిధులను దాదాపు 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలను రైతుల అకౌంట్లో వేసింది. అలాగే అంతకు ముందు కూడా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి శాంక్షన్ లెటర్లు ఇచ్చి ఆ వర్క్ సంబంధించి గ్రౌండింగ్ జరుగుతుంది. దానికి ముందు సన్న బియ్యం సంబంధించి కూడా రేషన్ కార్డుదారులకు ఇచ్చారు. అలాగే రేషన్ కార్డులకు సంబంధించి కొత్త దఫా ఇచ్చేందుకు ఈ 14వ తుంగతుర్తిలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రారంభించే అవకాశం ఉంది. సో 4 ప్రధానమైనటువంటి పథకాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్లుగా సమాచారం ఉంది. దీనికి తోడుగా ఒకవైపు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థ నిర్వహించాలన్నటువంటి నేపథ్యమే స్థానిక సంస్థ నిర్వహించాలి కనుక ఇవాళ కేబినెట్ లో తీర్మానం చేసి దానికి సంబంధించి ప్రత్యేకంగా గవర్నర్ నుంచి ఒక జీవో తీసుకొచ్చి దాని ద్వారా స్థానిక సంస్థ నిర్వహించేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తున్నట్లుగా సమాచారం. దానికి సంబంధించి ఇవాళ కేబినెట్ లో చర్చ జరిపి ఈ అన్ని అంశాలపైన కూడా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. సో వారం రోజులు అంటే ఇవాళ 10 తారీఖు కనుక వారం రోజులు 17 ఈ వారం రోజుల కల్లా ప్రభుత్వం అన్ని పథకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకుని నెక్స్ట్ వీక్ కల్లా నోటిఫికేషన్ జారీ చేసేటువంటి అవకాశం ఎన్నికల సంఘం చూసుకుంటుంది కనుక నెక్స్ట్ ఆగస్టు నెల అంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచులు, అలాగే సెప్టెంబర్ మాసంలో మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించేందుకు కూడా ఏర్పాటు జరుగుతాయి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ ఎన్నికల సంఘం స్పష్టం చేసింది తాము ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పింది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయం పైనే స్థానిక సంస్థల ఎన్నికలు ఆధారపడి ఉన్నాయి. వీటితో పాటు మిగతా అంశాలకు సంబంధించి కూడా కేబినెట్ లో తీర్మానం చేసి
ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. అంటే అశోక్, మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ అంటే 42% బీసీ రిజర్వేషన్ అనేది లోకల్ బాడీ ఎలక్షన్స్కి ముందే అనౌన్స్ చేస్తారా? ఎందుకు అంటే రిజర్వేషన్స్ అనౌన్స్ చేస్తే డెఫినెట్గా కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయ్యే అవకాశమే ఉంటుంది. అంటే మళ్ళీ తర్వాత ఈ 1 వీక్లో కనుక ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తే అంటే ఎలక్షన్ కోడ్ మళ్ళీ అమల్లోకి వస్తే అనౌన్స్ చేయటానికి కూడా ఉండదు. అంటే ఏం జరగవచ్చు? ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైనే ఎన్నికల సంఘం కూడా తీసుకుంటుంది కనుక 42% రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. సో చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, అలాగే కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. ఈ నేపథ్యంలో కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో, ఎన్నికల ప్రచారంలో కామారెడ్డి డిక్లరేషన్ 42% బీసీలకు స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి దాని తగ్గట్లుగానే ఇక్కడ జనాభా సంబంధించి కులగణన ఆధారంగానే 42% రిజర్వేషన్ సంబంధించి అసెంబ్లీలో చర్చించి బిల్ చేసి అటు నుంచి గవర్నర్ నుంచి కేంద్రానికి పంపారు. కేంద్రం నుంచి రావాల్సినటువంటి చట్టబద్ధంగా రావాల్సిన ఆలస్యం అవుతున్న సందర్భంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా గవర్నర్ నుంచే ఒక ప్రత్యేకంగా జీవో తీయించి ఆ జీవో ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. 42% బీసీల రిజర్వేషన్ కావచ్చు, అలాగే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్. సో ఇవన్నీ కలిపినా కూడా దాదాపు 60% పైగా అవుతుంది. సో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, చట్టపరంగా ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకే ప్రభుత్వం ముందుకు పోతున్న క్రమంలోనే ఇవాళ కీలకమైనటువంటి కేబినెట్ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతుంది. సో ఈ కేబినెట్ లో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్లకు సంబంధించి ఆమోదం చేస్తారు. ఆ తర్వాత మిగతా అంశాలకు సంబంధించి కూడా కేబినెట్ కీలకమైన నిర్ణయం తీసుకోబోతుంది. రైట్ అశోక్, చూద్దాం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.